చెర్రీ శివాని నిలదీస్తూ ఉంటాడు. చెప్పు, ఎందుకు దొంగతనం చేయాలనుకున్నావు చెప్పు అని అంటూ ఉండగా, మా అమ్మ చెల్లి కోసమే నేను దొంగతనం చేయాలి అనుకున్నాను. మా నాన్న మా అమ్మ చెల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఏ కూలి పనైనా చేసి మా అమ్మ చెల్లిని బాగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ మా అమ్మ చెల్లి నాకు బాధ్యత అవ్వడం ఇష్టం లేక లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను బాగా చదువుకోమని చెప్పి లెటర్లో రాశారు. ఎంత వెతికినా మా అమ్మ చెల్లి దొరకలేదు. వాళ్ళ కోరిక మేరకైనా నేను బాగా చదువుకోవాలి అనుకొని సిటీకి వచ్చాను. నా చదువుని ఆకలిని తీర్చుకోవడానికే మీ పర్స్ని కొట్టేయబోయాను సార్, అంతే, అంతకు మించి నాకు వేరే దురుద్దేశం లేదు అని శివ బ్రతిమిలాడుతూ చెప్తూ ఉంటాడు గగన్కి. నిజంగా నీకు అమ్మ చెల్లి ఉన్నారా అని గగన్ అడుగుతుండగా, చెప్పరా చెప్పు అని మళ్ళీ చెర్రీ అంటుండగా, అవును సార్ అని అంటూ ఉంటాడు శివ. ఇక దాంతో శివ పైన అభిమానం పెరుగుతుంది గగన్కి. నీ చదువుకి కావలసిన డబ్బు నేనిస్తాను, నేను చదివిస్తాను, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ, మా ఇంటికి వస్తావా అని అడుగుతుండగా సంతోషపడిపోతూ వస్తాను అని ఒప్పుకుంటాడు శివ. అప్పుడు చెర్రీ, ఏంటన్నయ్య ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని మీ ఇంట్లో పెడతావా అని అడుగుతుండగా, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇంతకు ముందు ఒకేసారి ఇలాగే నా ఇంట్లో ఒక గుదిబండను పెట్టావు గుర్తుందా అని చెర్రీని భూమి గుచ్చి నిలదీస్తూ ఉంటాడు గగన్. అది అని తడబడుతూ ఉంటాడు చెర్రీ. దాంతో శివాని వెళ్ళి లగేజ్ తెచ్చుకోమంటాడు గగన్. ఇక వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటూ ఉండగా, మళ్ళీ ఒకసారి ఆలోచించన్నయ్య అని చెర్రీ అంటూ ఉండగా, నాకు చెప్పే అంత తెలివితేటలు నీకు లేవు కానీ వెళ్ళరా అని తిడుతూ ఉంటాడు గగన్. సరే అన్నయ్య నీ ఇష్టం అని అంటాడు చెర్రీ. ఇక శివాని తీసుకొని గగన్ బయలుదేరగా, అమ్మయ్య ఒక పని పూర్తయింది అని అనుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇక ఎస్ఐ మాటల గురించి ఆలోచిస్తున్న శరత్చంద్ర కాఫీ పట్టుకొని అపూర్వ లోపలికి రావడం గమనించాడు. ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది, ఇంతకు ముందు జ్యూస్ ఇచ్చినప్పుడు అలాగే కంగారుగా వెళ్ళిపోయావు, ఆఫీస్లో టెన్షన్ ఏమో అని అడగలేదు, కానీ ఏమైంది బావా అని అంటూ ఉండగా, ఆఫీస్ టెన్షన్ కాదపూర్వ, నా జీవితంలో జరిగిన విషాదం అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఏమైంది బావా అని మళ్ళీ అపూర్వ అడుగుతూ ఉండగా, నా శోభ మరణం, తనది యాక్సిడెంటల్ డెత్ కాదంట, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంట అని ఎస్ఐ చెప్పారు. తెలుసుకోవడానికి నేను మన గెస్ట్ హౌస్ అడ్రస్ ఇచ్చాను. అక్కడికి నేను వెళ్ళేసరికి ఎస్ఐ శవమై పడున్నాడు. అంటే ఆ ఎస్ఐ చెప్పింది నిజమే కదా, నాకు నిజం ఎక్కడ ప్రూఫ్స్తో చూపించేస్తాడేమో అని ఆ ఎస్ఐని శోభాని చంపిన వాళ్ళే చంపేసి ఉంటారు కదా అని అంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఇక ఎప్పుడూ చనిపోయిన అక్క గురించి నువ్వెందుకు బావా ఆలోచించడం, అయినా అజాత శత్రువు అయిన అక్కకి విరోధులు ఎవరుంటారు అని అంటుండగా, లేదు నా శోభాని ఎవరో చంపేశారు అంటూ ఫెయింట్ అవుతూ అక్కడే పడిపోతాడు శరత్చంద్ర. దాంతో నీళ్లు చల్లి శరత్చంద్ర మళ్ళీ స్పృహలోకి వచ్చేలా చేసి వెళ్ళి బెడ్ పైన కూర్చోబెట్టి, ఏంటి బావా ఇది అని అంటూ ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడి, అదంతా ఫేక్ బావా, అదంతా ట్రాప్ బావా అని శరత్చంద్రాన్ని ఒప్పిస్తూ ఉంటుంది అపూర్వ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ దానికి 50% మాత్రమే ఛాన్స్ ఉంది కదా, నేను చెప్పింది కూడా కరెక్టే కదా, ఎవరో శోభాని చంపిన వ్యక్తికి ఈ విషయం తెలిసి కావాలనే ఎస్ఐని చంపేశారేమో, నేను తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. మరోవైపు భూమితో మాట్లాడడానికి చెర్రీ వస్తాడు. మీ తమ్ముడు శివాని మా అన్నయ్య దగ్గర సెటిల్ చేసేసాను అని అంటూ ఉండగా, ఏం చెప్పి సెటిల్ చేసావు అని అంటూ ఉంటుంది భూమి. అన్నయ్య కథనే చెప్పి సెటిల్ చేశాను అంటాడు చెర్రీ. నువ్వు చాలా గ్రేట్, నువ్వు టూ ఇంటెలిజెంట్ అని అంటూ ఉంటుంది భూమి. చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అని అంటూ ఉండగా, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, నువ్వు చాలా మంచివాడివి, చాలా అమాయకుడివి, నీ గురించి కాకుండా చుట్టూ వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తావు, ఏ దారి లేని నన్ను మీ అన్నయ్య దగ్గర ఆశ్రయం పొందేలా చేసావు, ఆ తర్వాత ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూ వస్తున్నావు, ఇప్పుడు మా తమ్ముడు శివాని కూడా గగన్ దగ్గర చేర్చింది నువ్వే
అని అంటూ ఉండగా అదంతా అవసరం లేదు. ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి ఆ విధాత ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తాడు. ఆ బ్రిడ్జ్ నేనే అనుకుంటా మీ ఇద్దరి మధ్యలో. ఇప్పుడు అదే విధాత తలరాత ప్రకారం నేను ఇప్పుడు మీ తమ్ముణ్ణి అన్నయ్య దగ్గర సెటిల్ చేశాను అంతే. దానికి వేరే థ్యాంక్స్ అవసరం లేదు. కానీ నువ్వు నన్ను అమాయకుడన్నావు, దానికి సారీ చెప్పు అంటాడు చెర్రీ. ఓకే సారీ చెర్రీ అని భూమి అనగానే సారీ యాక్సెప్టెడ్, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అని అంటూ ఉంటాడు చెర్రీ. దాంతో ఓకే అంటుంది భూమి. ఇక చెర్రీ ఓకే బాయ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక ఈ మాటలన్నీ విన్న అపూర్వ అంటే ఆ శివ బొమ్మ గగన్ ఇంటికి చేరిందన్నమాట. కానీ వీళ్ళ ముగ్గురికి ఆ విషయం తెలియదేమో, బొమ్మలో వీడియో కెమెరా ఎవరు చూడలేదేమో, అందుకే ఇంత సైలెంట్గా ఉన్నారు. అంటే ఆ వీడియో ప్రూఫ్ని నేను ఎలాగైనా నాశనం చేయాలి, బొమ్మని నేనే దక్కించుకుంటా అని అపూర్వ కన్నింగా ఆలోచిస్తూ ఉంటుంది. శివాని తీసుకొని గగన్ ఇంటికి వెళ్తాడు. ఎవరో అబ్బాయిని తీసుకొస్తున్న గగన్ని చూసి శారద ఎవరు ఈ బాబు అని అడుగుతూ ఉంటుంది గగన్ని శారద. ఇతని పేరు శివ అమ్మ, మన ఇంట్లోనే ఉంచడానికి తీసుకొచ్చా అంటుండగా కారణం ఏంటో చెప్తావా నాన్న అంటుంది శారద. ఏం లేదమ్మా, మనకతే వాళ్ళ అమ్మని చెల్లిని వీళ్ళ నాన్న వదిలేశాడంట. ఇతను బాధ్యత తీసుకోవాలి అనుకుంటే భారం కాకూడదు అని వెళ్ళిపోయారంట. కొందరు లగ్జరీ కోసం భోగభాగ్యాల కోసం పరశ్రీ వ్యామోహంలో కుటుంబాన్ని వదిలేస్తే మరికొందరు కుటుంబ బాధ్యతని మోయలేక వదిలేస్తున్నారు. మనలాంటి కుటుంబాలు ఎన్నో అమ్మ. నాకు మీరు చెల్లి ఉన్నారు, కానీ శివకి ఎవరూ లేరు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ఉంటాడు గగన్. అప్పుడు శారద ఓకే నాన్న పర్లేదు ఉండనివ్వు అని అంటూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన పూరి వద్దు నేను ఒప్పుకోను అంటుండగా ఎందుకు అని అంటూ ఉంటాడు గగన్. ఏం దున్నలాగా ఉన్నావు, ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది పూరి. ఏంటి అంత అసభ్యంగా మాట్లాడుతున్నావు, సారీ చెప్పు అని అంటూ ఉంటాడు గగన్. బాధగా చూస్తూ ఉంటాడు శివ. ఇక పూరి ఇంతకు ముందు భూమిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, తను నీ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది, అది చాలదా అని పూరి అంటూ ఉండగా మళ్ళీ గగన్ మన చేతి వేళ్ళే ఒకలాగా ఉండవు, అందరి ప్రవర్తన ఒకలాగా ఉంటుందనుకోవడం తప్పు, ముందు శివకి సారీ చెప్పు అని అంటూ ఉంటాడు గగన్. వీడికి నేను సారీ చెప్పాలా, వీడి ముఖమే నాకు నచ్చలేదు, వాడి ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు అంటూ పూరి వెళ్ళిపోతుంది. ఇక మా చెల్లి మాటలేం పట్టించుకోకు, ఇది నీ ఇల్లు అనుకో, ఇలాగే ఉండు, అమ్మ నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తుంది అంటుండగా అలాగే సార్ అంటూ దండం పెడుతూ అవును ఆ అమ్మాయిని మీరు పూరి అని ఎందుకు అంటున్నారు, ఆ అమ్మాయి ముఖం చపాతీలాగా ఉంది కదా అని అనేస్తాడు శివ. దాంతో గగన్ నవ్వుతూ తన పేరు పూర్ణిమ, అందుకే పూరి అని పిలుస్తాం, నీకు నచ్చితే అలాగే పిలువు అంటాడు గగన్. అలాగే సార్ అని అంటూ ఉంటాడు శివ. ఇక శివ బ్యాగ్ని పట్టుకొని నడవబోతూ ఉంటుంది శారద. వద్దమ్మా అని అంటున్నా కూడా పర్లేదురా అని అంటూ శివాని తీసుకొని వెళ్ళిపోతుంది శారద. ఇక శివ పూరిల మధ్య లవ్ ట్రాక్ నడవనుందా, భూమి గగన్లు ఎప్పుడొక్కటవుతారు, నక్షత్ర చెర్రీల వివాహ బంధం బలపడనుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.